మిల్లెట్ సేమియా దద్దోజనం. ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మిల్లెట్ సేమియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిల్లెట్ సేమియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే మిల్లెట్ సేమియా ఇది మామూలుగా మనకు బయట దొరుకుతుంది. గొప్ప లక్షణం ఏంటి అంటే జీర్ణశక్తిని చాలా బాగా పెంచుతుందన్నమాట. అంటే డైజెషన్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకేంటి అంటే మనకు ఈ మిల్లెట్స్, ఈ చిరుధాన్యాలు అనేవి అన్నీ కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకు తద్వారా ఏంటంటే మనకు జీర్ణక్రియను బాగా పెంచుతుంది, మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, మనకు అధిక శక్తినిస్తుంది, అలాగే మన ఒంట్లో ఉన్న కొవ్వు శాతాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. అందుకు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే ఎవరైనా సరే ఎనీ ఏజ్ గ్రూప్, ఎటువంటి వయసు వాళ్ళకైనా కూడా ఈ సేమియా, మిల్లెట్ సేమియా అనేది చాలా మంచి రుచికరమైన ఆహారం అని చెప్తాను నేనైతే. అలాగే ఫ్యాట్ తగ్గిస్తుంది, ఒంట్లో కొవ్వు తగ్గిస్తుంది కాబట్టి బరువు తగ్గచ్చు, మంచి శక్తినిస్తుంది. ఇలా బోల్డ్ రకాల ఉపయోగాలు ఉన్నాయి దీంతో. మరి మొదలు పెట్టేద్దామా? మరి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనం వేడైన తర్వాత కాస్త నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు దేనికి అంటే కేవలం మనకి మిల్లెట్ సేమియా ఉడకడానికి మాత్రమే. ఇది ఎక్కువ సమయం కూడా తీసుకోదు. దీంతో చక్కగా మీరు సేమియా పాయసం కూడా తయారు చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసుకుందాం. ఈ మిల్లెట్ సేమియా కొంచెం మనకు ఉడికిన తర్వాత అప్పుడు మనం పాలు, పెరుగు ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. మిల్లెట్స్తో మన అమృతం కార్యక్రమంలో చాలా రకాల వంటలు చెప్పారండి. ఇది ఈరోజు ఇంకో రకం అంతే. కానీ మిల్లెట్స్ అనేవి మన అమృతంలో ఇదేం కొత్తది కాదు, ఇదే మొదటి వంట కాదు. చాలా రకాలు పరిచయం చేసాం, కొన్ని వందల వంటలు పరిచయం చేస్తుంటాం. ఇది మనకి ఒక 70% వరకు ఉడికిన తర్వాత పాలల్లో ఉడికించుకుంటే ఇంకొంచెం కమ్మగా ఉంటుంది. ఇది కొంచెం మనకు చూసారా దగ్గర పడిపోయింది. కొంచెం మనం హైలోనే పెట్టుకుందాం. దగ్గర పడింది, ఉడికింది చక్కగా. ఒక 80% వరకు ఉడికిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో మనం కాస్త పాలు పోసుకుందాం. ఎక్కువ పాలు కాదు, కొంచెమే. ఇది బాగా దగ్గర పడాలి. దద్దోజనం అంటే తెలిసిందే కదా, బాగా గుజ్జుగా ముద్దగా తయారయ్యేదాకా ఒకసారి మనం మరిగించుకోవాలి. అది కాస్త మరిగిన తర్వాత మనము పెరుగు వేసేసుకోవచ్చు. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇటువైపు పోపు తయారు చేసుకుందాం. దద్దోజనానికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే పోపు. పోపు ఎంత రుచిగా ఉంటే మన పెరుగన్నం, దద్దోజనం అంత రుచిగా ఉంటుంది. ఇటువైపు పెనం పెట్టుకున్నాం కాబట్టి ఇందులో కాస్త నూనె వేసుకుందాం పోపు కోసం. ఇటువైపు ఇది కూడా బాగా ఉడుకుతుంది. ఇది కాస్త ఉడకాలి, ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. ఈలోపు మనం పోపు కూడా సిద్ధం చేసేసుకోవచ్చు. ఆడవాళ్ళందరికీ ఏంటంటే మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అంటూ ఉంటాం కదా. అంటే సమయాన్ని ఎలా అయితే మనం చక్కగా వృధా చేయకుండా ఉపయోగకరంగా చేస్తామనేది చాలా ముఖ్యం. నూనె వేడైందండి. ఆ తర్వాత మనము పోపుకు సంబంధించి ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు, ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత గుండు మినప్పప్పు. పోపు ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడూ కూడా పోపు చాలా బాగుంటుంది. దద్దోజనానికి పోపు అనేది చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అలాగే దద్దోజనానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అల్లం. అల్లం ఘాటు తగిలితే భలే ఉంటుందన్నమాట. ఇది ఒకసారి వేయించేసుకున్న తర్వాత మనము ఇంగువ వేసేసుకుందాము. ఇంగువ ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూను. ఆ తర్వాత కరివేపాకు ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఈ పోపులో చివరిగా కాస్త ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. ఇక పోపుకు సంబంధించి అన్నీ మనం వేసేసుకున్నట్టే. చివరిగా కాస్త పుదీనా కూడా వేసేసుకుందాం రుచి కోసం. పుదీనా వద్దు అనుకుంటే వదిలేయచ్చండి. అంటే సాధారణంగా దద్దోజనంలో
పుదీనా అనేది కొంతమంది వేయరు, కొంతమంది వేస్తారు. ఇంతవరకు వేసినవి కామన్గా అందరూ వేస్తారు. పుదీనా అనేది కొంచెం కొత్త ఇదనమాట. ఇది ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ పోపుని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పోపుని ఎప్పుడు కూడా మనం దద్దోజనంలో పైనుంచి వేసేసుకుంటాం కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. చూసారా, ఇది చక్కగా ఎంత పాలు పోసినా కూడా భలే దగ్గర పడిపోయింది. చక్కగా దగ్గర పడిపోయింది, ముద్దలాగా తయారైంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం పెరుగు అది వేసేసుకోవచ్చు. మనం చక్కగా ఈ మిల్లెట్ సేమియాని చల్లార్చుకొని సిద్ధంగా పెట్టుకున్నాము. ఒకవైపు మనకు కావాల్సిన పెరుగు పోపు అంతా కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అందరికీ తెలిసిన ప్రాసెస్ ఇది. ముందుగా పెరుగును ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మనకు కావాల్సినంత పెరుగుని, ఆ తర్వాత మన మిల్లెట్ సేమియాకి సరిపడా ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు అసలు ఉప్పు అనేది మనం వేయలేదు కాబట్టి ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఆ తర్వాత పోపు కూడా వేసుకొని కలిపేసుకుందాం. పోపు కొంచెం మనము పైనుంచి వేసుకోవడానికి పెట్టుకొని మిగతా మొత్తాన్ని కొంచెం ఇందులో వేసేసుకోవాలి. ఆహా, మంచి సువాసన వస్తుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి మిల్లెట్ సేమియాను ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కావాల్సింటే మనం కొంచెం ఇందులో పెరుగు కలుపుకోవడము, పాలు కలుపుకోవడము చేయొచ్చు. కావాల్సింటే కొంచెం నీళ్లు కూడా పోసుకుందాం, లేదు అంటే పాలు పోసుకోవచ్చు. ఆహా, భలే ఉందండి. అంటే ఇది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి రుచి చూపించినా కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు, తెలియని వాళ్ళకైతే. మన అమృతం కార్యక్రమం చూసేవాడైతే వాళ్ళకేం కొత్త కాదు, ఇలాంటివి మనం బోల్డ్ పరిచయం చేస్తూ ఉంటాము. చాలా మందికి తెలియదండి దద్దోజనం అంటే కేవలం వైట్ రైస్తోనే చేసుకుంటారు అనే ఒక విషయమే తప్ప ఇలా కూడా చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. సరే, ఇలా చక్కగా కలిపేసుకున్నాము. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. క్యారెట్ తురుము మనం కావాలంటే పైనుంచి వేసుకోవచ్చు, లేదంటే ఇందులో వేసుకోవాలంటే ఇందులో కూడా వేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం వేసుకుందాము, పైన గార్నిషింగ్ లాగా ఇంకొంచెం వేసుకుందాము. చక్కగా ఇందులో కూడా కలిసిపోతుంది కదా. తీసి పిల్లలకి పక్కన పెట్టడానికి అవకాశం లేని విధంగా ఇందులో కలిపేసుకోవచ్చు. ఇలా చక్కగా పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి మన మిల్లెట్ సేమియా దద్దోజనం సిద్ధం అయిపోయినట్టే. దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సేమియా పాయసం లాగా ఉందండి, కొంచెం దగ్గర పడ్డ సేమియా పాయసం లాగా. ఇప్పుడు దీని మీద మనందరికీ ఎంతో బాగా నచ్చేటువంటి దానిమ్మ గింజలు చక్కగా పైనుంచి వేసేసుకుందాం. అలా దాంతోపాటు తింటుంటే నాకైతే చాలా ఇష్టం, కొంతమందికి నచ్చదు. ఆ తర్వాత కాస్త క్యారెట్ తురుము, ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న పోపు. ఎందుకంటే మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనము పెరుగన్నం అడిగినప్పుడు చక్కగా ఇలా పైనుంచి పోపు వేసిస్తారు కదా, అది మనకు బాగా నచ్చుతుంది. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. ఆహా, భలే ఉందండి. మొత్తానికి చాలా అందంగా ఉంది, తప్పకుండా రుచికరంగా ఉంటుంది. ఇందులో అసలు వేరే మాటే లేదనమాట. మిల్లెట్ సేమియా దద్దోజనం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ సేమియా దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మిల్లెట్ సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిల్లెట్ సేమియా దద్దోజనం తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం నీళ్లు పోసి వేడైన తర్వాత అందులో మిల్లెట్ సేమియా వేసి ఉడికించుకోవాలి. కొద్దిగా పాలు పోసి ఆ మిశ్రమం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ లోపు మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొంచెం నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఇంగువ, ఎండుమిరపకాయలు, పుదీనా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పోపును ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, దానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించుకొని పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకొని పెట్టుకున్నటువంటి మిల్లెట్ సేమియాను వేసి కొంచెం నీళ్లు పోసి చివరిగా కొత్తిమీర, క్యారెట్ తురుము వేసి బాగా కలుపుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి దానిమ్మ గింజలు, క్యారెట్ తురుము, వేయించుకున్న పోపును వేసి కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సేమియా దద్దోజనం రెడీ.